ఏపీ ప్రజలకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఏపీలో భూమి లేని పేదలకు నెలకు 5,000 వరకు కూడా పెన్షన్ అయితే ఇస్తున్నారనమాట. మరి దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, ఏమేమి అర్హతలు ఉండాలి, అలాగే ఈ పథకం ఎప్పటి నుంచి అమలవుతుంది, వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు చూసిన లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రైతులకు శుభవార్త అని చెప్పుకోవచ్చండి. అమరావతి ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు పెన్షన్ కోసం 26.92 కోట్ల డబ్బులు విడుదల చేసిందండి. భూమి లేని పేదలకు పెన్షన్ గా ఒక్కొక్కరికి 5,000 రూపాయలు అందజేస్తున్నారన్నమాట. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం దీని గురించి. అంటే మనకి అమరావతిలో భూమి లేని రైతులకు మాత్రమే అనమాట ఇది వచ్చేసరికి. అలాగే బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్గా ఒక్కొక్కరికి 5,000 చొప్పున జమ చేస్తారండి, భూమి లేని రైతులకు మాత్రమే. సో ఇది వచ్చేసరికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అనమాట. ఏపీ అమరావతి రైతులకు శుభవార్త తెలియజేశారనమాట. అమరావతి భూ సమీకరణ సమయంలో భూమి లేని పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వం మేరకు ఈ పెన్షన్ మంజూరు చేస్తున్నారండి. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన ఈ పెన్షన్ కూటమి ప్రభుత్వం మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చింది అనమాట. తల్లిదండ్రులందరూ మరణించిన మైనర్ కూడా పెన్షన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించారండి. ఒక్కొక్కరికి 5,000 చొప్పున పెన్షన్ అయితే అందజేస్తున్నారు. ఇప్పటికే మనకి ఏపీ ప్రభుత్వం సో దీనికోసం 26.92 కోట్లను విడుదల చేశారనమాట. అంటే రాజధాని తర్వాత పలు ఉపాధి కోల్పోయినందున వీళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే అందిస్తున్నారు అనమాట. ఏపీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అండి ఇది వచ్చేసరికి. రాజధాని అమరావతిలో కేవలం 29 గ్రామాలు మాత్రమే పరిధిలో చేరకుండా విజయవాడ, గుంటూరు కూడా కలిపి గ్రామ అభివృద్ధి ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారండి. ప్రెసెంట్ అయితే 50,999 కోట్ల వ్యయంతో 95 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, ఎవ్రీ మంత్ మనకి 7.92% పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారండి. అలాగే నగరాలు, పట్టణాలకు అనుకుని ఉన్న ప్రాంతాల భూములు పరిహార చెల్లింపు విధానంలో మార్పులు సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కూడా ఆహ్వానిస్తున్నారండి. ఇదే కాకుండా ఏపీ ప్రభుత్వం ఆగస్టు 7 నుంచి చేనేత కార్మిక కుటుంబాలకు అందరికీ నేతన్నల సేవ పథకంతో 25,000 చొప్పున ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అయితే అందజేస్తున్నారండి. అంటే భూమి లేని పేదలకు నెలకొచ్చేసరికి 5,000 జమ చేస్తున్నారు. అలాగే ఈ ఆగస్టు 7 నుంచి చేనేత కార్మిక కుటుంబాలకు కూడా 25,000 వరకు కూడా జమ చేస్తున్నారు అనమాట. సో వీటి యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేది నేను ఇంతకు ముందు వీడియోలో అయితే షేర్ చేశాను. ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళు ఒకసారి వీడియో చూసి ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.